గ్రామ భారతి ప్రధాన కార్యదర్శిగా 15 సంవత్సరాలు వారి యొక్క సమయాన్ని గ్రామ భారతికి వెచ్చించినటువంటి పలుస కరుణాకర్ గౌడ్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి గ్రామ భారతి సంత విషయంలో ఒక 2 నిమిషాలు సందేశం ఇవ్వాల్సిందిగా గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ కోరు. మూలం సంతకు విచ్చేసినటువంటి వినియోగదారులకు, విక్రయదారులకు నమస్కారం. మనము ఈ తార్నాకలోని మర్రికృష్ణ హాల్లో గత 23 నెలలుగా ఈ యొక్క సంతను నిర్వహించుకుంటున్నాము. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నెలకొకసారి నిర్వహించినప్పటికీ మనకు గుర్తింపు అన్నది తార్నాకలో మూలం సంత జరుగుతున్నది. దాంట్లో ఏమేమి వస్తువులు విక్రయిస్తున్నారన్న విషయము తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలిసింది. కాబట్టి మన దగ్గరికి ఎప్పుడు సంత తేదీ ఏంటి అన్నది రకరకాలుగా విచారణ తెలుసుకొని మరి వస్తున్నారు. మనం కూడా వివిధ ప్రాంతాలకు సంతాన్ని విస్తరిస్తున్న విషయం కూడా మీకు అంత విదితమే. మనము ఈ చేస్తున్న ప్రయోగం వల్ల అనేక మందికి ప్రయోజనం కలుగుతుంది. ఉత్పత్తిదారులకు మరియు వినియోగదారులకు ప్రయోజనం కలిగే విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాము. మున్ముందు మనము అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నంలో ఉన్నాము. రేపు 23వ తారీఖు రోజు బంజారా హిల్స్లో కూడా ఉంటుంది. కాబట్టి అది పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకు ఇక్కడ ఎక్కువ మందికి అవకాశం ఉంది, కానీ అక్కడ అంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే అవకాశం ఉన్న వాళ్ళకు 40 మందికి అయితే అవకాశం వస్తుంది. రాబోయే కాలంలో ఇంకో వేరే ప్రాంతాలు కూడా చూస్తున్నాము. వాటిలో కూడా అందరికీ అవకాశం వచ్చే అవకాశం లభిస్తుంది. మనం చేనేతను బాగా విస్తరిస్తున్నాము. చేనేత కార్మికులకు ఉపాధి కలిగే విధంగా కొనుగోలు జరుగుతున్నాయని భావిస్తున్నాము. అదేవిధంగా మిగతా చేతి వృత్తులు కూడా చేయుతనివ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ చేతి వృత్తుల వాళ్ళు కూడా మన దగ్గర స్టాల్స్ పెట్టే విధంగా మనము ప్రయత్నం చేయవలసి ఉన్నది. మిగతా వృత్తులు అనగా కుమ్మరి కుండలు పెట్టడము, ఆ తర్వాత గీత కార్మికులు నీర, ఆ తర్వాత తాటి బెల్లము లాంటి ఉత్పత్తులను కూడా మన సంతలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వృత్తుల వాళ్ళను కూడా మన సంతలో పాల్గొనేటట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అన్ని వృత్తుల వారికి మనము ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా దీనికి గాను మనము ప్రచారం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ భారతి పరంగా మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరు కూడా మీ పరిధిలో ఉన్నటువంటి మీ స్వయంగా కూడా సోషల్ మీడియాలో నలుగురు తెలిసేట్లుగా మీ ఉత్పత్తులను అనుకోండి. సంత విషయాన్ని కూడా మీ సొంత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల ద్వారా కూడా నలుగురికి తెలిసే ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దానివల్లనే మనకే కాకుండా మన తోటి వారికి కూడా వ్యాపారం పెరిగే అవకాశం ఉన్నది. ఆ ప్రయత్నం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. అందరి బాధ్యత ఇది. మనం జరుగుతున్న విషయము రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినప్పటికీ నగరంలో ఇంకా చాలా తెలవాల్సిన అవసరం ఉన్నది. నగరము చాలా పెద్దది, అతిపెద్ద నగరము. కాబట్టి అన్ని ప్రాంతాలకు మేము కరపత్రాలను
పత్రికల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దినపత్రికలు చదివే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నది. కాబట్టి మనం సోషల్ మీడియా వేదికనే ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఏదైనా మార్గాలు ఉంటే మీ సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. విస్తరణ కోసము మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. విస్తరణ కోసము మనం అంతా కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదములు కరుణాకర్జీ. అదే మీరు చెప్పినట్టు మనం భాగ్యనగర్ చుట్టుపక్కల ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే భాగంగా జూబ్లీ హిల్స్లో లాస్ట్ మంత్ మనం ప్రారంభం చేయడం అయింది. ఈ నెల 23 మే అక్కడ జూబ్లీ హిల్స్లో సంత అక్కడ ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీలో, తర్వాత వనస్థలిపురం, ఈ చుట్టుపక్కల కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరందరి సహాయ సహకారాలతోని భాగ్యనగర్ చుట్టుపక్కల ఎవరైతే కస్టమర్స్ ఈ గ్రామీణ ఉత్పత్తుల్ని, తర్వాత మిల్లెట్ సంబంధించినటువంటి గో ఆధారిత వస్తువులు, గో ఉత్పత్తులు ఎవరైతే తీసుకోవాలని కోరికలు ఉన్నదో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికను తీర్చాలనే ఉద్దేశంతో గ్రామ భారతి ఆ దిశగా ప్రయాణిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.